లీక్ అయితే ఉర్లుతారు, లీక్ కాకుండా మెజర్స్ తీసుకుంటే ఉర్లుతారు. అదో పాట ఉంటుంది చూడరా, ఆగేదెట్టాగా ఏగేదెట్టాగా. ఇప్పుడు కేంద్ర సర్కార్కి ఏం చేయాలనో తెలియక నిజంగా చెప్పాలంటే తల దాచుకునే పరిస్థితులలో తల ఎత్తుకునేటట్టు చేయాలని అంటే కొంచెం ఇది చాలా స్ట్రిక్ట్గా చేయాలని చెప్పి టెలిగ్రామ్ని కూడా బ్యాన్ చేసింది. మైగ్రెంట్ వర్కర్ క్రైమ్ ఇష్యూలో ఆయన ఏమని అన్నాడంటే, నార్త్ ఇండియన్ స్టేట్ల నుంచి వచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యి ఒక కాంప్రహెన్సివ్ మైగ్రెంట్ వర్కర్ బేస్ తయారవుతుంది, డేటాబేస్ తయారవుతుంది. ఇక్కడ ఆకాశాన్ని ఎత్తిన అన్నమలైని కాకరించి ఉంచబుద్ధి అవుతుంది, నాకు కాకరించి ఉంచబుద్ధి అవుతుంది. గురుమూర్తి కూడా అన్నమలై యొక్క రిపీటెడ్ ఇంటర్ఫియరెన్స్లు ఏవైతున్నాయో చూడు, నార్త్ ఇండియా అని, ఇది ద్రవిడ రాజకీయాల వైపు దారితీస్తున్నది కదా. వెన్ యూ హ్యావ్ చేంజ్డ్ ది రూట్, యూ హ్యావ్ బికమ్ ఏ బిగ్గర్ DMK, or you have become a smaller DMK, or you have become an extended version of TVK. So what is the difference between Annamalai and them is a matter of question and debate today, Mr. Annamalai. నీ ప్రాంత ప్రేమ అనేది చూపి వద్దనంటలే, బట్ నార్త్ ఇండియా వాళ్ళంతా వచ్చినందుకు తమిళనాడు ఖరాబ్ అవుతుంది అనంట ఎడికైనా కరెక్ట్ అవుతుంది. ఈ ఏజ్లో ఇంకా అధ్యక్షుడు తప్ప నాకు ఇంకేం దొరకదు. మా అంటే బీజేపీ నన్ను రెండోసారి బీజేపీలో అధ్యక్షుడిని చేస్తుంది, కానీ ముఖ్యమంత్రిని ఎట్టి పరిస్థితులలో చెయ్యదు. బట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అన్నమలైకి నేను 0 వేస్తా, పవన్ కళ్యాణ్కి 5 వేస్తా. అన్నమలైకి ఇదే చిత్రగుప్త ఛానల్లో మనం మద్దతు తెలిపినాం, దక్షిణ దళపతి అని చెప్పి కూడా కితాబ్ ఇచ్చినాం. బట్ ఈరోజు పునః విచారించుకోవాల్సిన అవసరం వచ్చిందా అనే క్వశ్చన్ ఇవాళ నా మనసులో వచ్చింది. మన మనసులోనే కాదు, మీ మనసులో కూడా వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడిన తర్వాత అని నేను భావిస్తున్నా. గిరీష్ ఏమైంది ప్లేట్ పిరాస్తున్నావు అని చెప్పి మనం మాట్లాడితే, నేను ప్లేట్ పిరాస్తలేను. అన్నమలై మాట్లాడిన మాటలు మళ్ళీ అది కరెక్టేనా రాంగా అని అనేది మనం ఆలోచించాలి. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఫ్రెండ్స్, ప్రతిసారి నేను ఒక మాట చెప్తా, నువ్వు చేస్తున్న యాత్రల నీకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, సుఖాలు కూడా దొరుకుతాయి. ప్రతిసారి నీ యాత్రను ఆగి వెనకకు మరలి చూసుకొని నేను పోతున్న తొవ్వ కరెక్టా రాంగా అని చెప్పి నేనన్న మాట కాదు, సాక్షాత్తు ఆ పరంధాముడే చెప్పిన మాట. యాత్రల అప్పుడప్పుడు ఆగాల, చూసుకోవాలా, నువ్వు పోతున్న దారి కరెక్టా రాంగా. ఇవాళ యాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చినాం అన్నమలైతో. ఎందుకు అని చెప్పి మనం మాట్లాడితే, నీటిని ఉద్దేశించి అన్నమలై ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండబ్బా. ఆయన ఏమన్నాడంటే, ఏదైతే ఎక్స్టెన్సివ్ సెక్యూరిటీ మెజర్స్ కేంద్ర సర్కార్ పెట్టింది కదా, రీసెంట్గా నీట్ ఇంకా యూజీ రీటెస్ట్ చేస్తానన్నారు కదా, June 21కి జరగబోతున్నది. దానికి ఏదైతే ఎక్స్టెన్సివ్ సెక్యూరిటీ మెజర్స్ పెట్టిరు కదా, దాని మీద ఉద్దేశించి మాట్లాడింది. ఆయన ఏమన్నాడంటే, బయోమెట్రిక్స్ యూజ్ చేస్తుర్రు, ఫేషియల్ రికగ్నైజేషన్ యూజ్ చేస్తుర్రు, ఫ్రిస్కింగ్ అవుతుంది, AI సర్వలెన్స్ జరుగుతున్నది, CRPF ఇంకా CISF డిప్లాయ్మెంట్లు జరుగుతున్నాయి, లాంగర్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ టైం కూడా పెంచిండ్రు, ఇది చాలా పిల్లలకు ఇబ్బందికరము ఎక్సెట్రా. ఇప్పుడు నేను ఏమని అడుగుతున్నా, లీక్ అయితే ఉర్లుతారు, లీక్ కాకుండా మెజర్స్ తీసుకుంటే ఉర్లుతారు. అదో పాట ఉంటుంది చూడరా, ఆగేదెట్టాగా ఏగేదెట్టాగా, అన్నా చెప్పవే మలై చెప్పవే అన్నమలై చెప్పవే అని చెప్పి మేము మాట్లాడుతున్నాం ఇవాళ. ఇది అన్యూజువల్ క్రిటిసిజం అనిపిస్తలేదా? ఇప్పుడు ప్రభుత్వము లీక్ అవుతుంది అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ని ఉత్కారేసింది మనమే, కరెక్ట్, మనమే మాట్లాడాను. కొంతమంది రాస్తారు, అరే గిరీష్ నువ్వు మద్దతు నువ్వు చూడవు. నేను అన్నిటి మీద చిత్రకూపు స్పందిస్తుంది, ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు. ఆ రోజు మేము మాట్లాడినాం. ఇప్పుడు కేంద్ర సర్కార్కి ఏం చేయాలనో తెలియక నిజంగా చెప్పాలంటే తల దాచుకునే పరిస్థితులలో తల ఎత్తుకునేటట్టు చేయాలని అంటే కొంచెం ఇది చాలా స్ట్రిక్ట్గా చేయాలని చెప్పి టెలిగ్రామ్ని కూడా బ్యాన్ చేసింది. ఎవరెవరైతే పేపర్లు సెట్ చేసిరో అలాని ఇంట్లోకి కూడా కదలనియలే, రూమ్లేసి బంద్ చేసిరాలి. మళ్ళీ ఇట్లాంటి లంగలుచ్చ దందలు అవుతున్నాయనే కదా. దాన్ని సమర్థిస్తావా గిరీష్ అంటే ఖచ్చితంగా సమర్థిస్తా ఇప్పుడు జరిగిన ఘటనలు. ఎందుకంటే పోరల భవిష్యత్ అనేది బాగా ఇంపార్టెంట్ మనకు కదా. లీక్ అయితే ఒక లొల్లి పెడతారు, లీక్ కాకపోతే ఒక లొల్లి పెడతారు. ఎట్లా? ఇప్పుడు అన్నమలై మాట్లాడింది కరెక్టా రాంగా అనే దాని మీద విశ్లేషిద్దాం. మిలిటరీ గ్రేడ్ సెక్యూరిటీ రిమార్క్ అని చెప్పి అన్నమలై మాట్లాడిన మాటలకు నేనేమంటున్నానంటే, ఈ స్కేల్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేది ఇది టెంపరీ, మేబీ ఇంతగానం నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు. బట్ ఒక మిలిటరీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడితే ఈ పర్సెప్షన్స్ అనేటివి మారాలా. అడుగులు పాజిటివ్ వేస్తున్నప్పుడు మనం ఆప్టిమిస్టిక్ ఉండాలా, జర ఇండిపెండెంట్ థింకింగ్ ఉండాలా. ఇలా అన్నమలై ఎట్లా చెప్తున్నాడంటే, నేను అక్కడ భారతీయ జనతా పార్టీకి నాకు ఇక సెట్ కాకూడదు అని అన్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపించింది. దానికంటే పెద్ద విషయం ఏంది తెలుసా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నేను అన్నమలైకి మద్దతు తెలుపుతా.
విద్యార్థులు కదా, ఐ మీన్ వాళ్ళకి ఇంత పెద్ద మిలిటరీ గ్రేడ్ పెట్టడం, అక్కడికి కూడా నేను అన్నమలైకి మద్దతు తెలుపుతునొచ్చు. బట్ ఒక మాట అన్నాడు, మైగ్రెంట్ వర్కర్ క్రైమ్ ఇష్యూలో ఆయన ఏమని అన్నాడంటే, నార్త్ ఇండియన్ స్టేట్ల నుంచి వచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యి ఒక కాంప్రహెన్సివ్ మైగ్రెంట్ వర్కర్ బేస్ తయారవుతుంది, డేటాబేస్ తయారవుతుంది అనే ముచ్చట మాట్లాడిండు చూడు. అంటే ఒక సెన్సిటివ్ డిబేట్ ఆన్ లా అండ్ ఆర్డర్ వర్సెస్ రీజనల్ ఐడెంటిటీ పాలిటిక్స్ తీసుకొని వస్తున్నాడు చూడు అన్నమలై. ఇక్కడ ఆకాశాన్ని ఎత్తిన అన్నమలైని కాకరించి ఉంచబుద్ధి అవుతుంది, నాకు కాకరించి ఉంచబుద్ధి అవుతుంది. నువ్వు తమిళనాడు యొక్క గొప్పతనాన్ని మాట్లాడు, నేను ఒప్పుకుంటా. అంతేగాని నార్త్ వాళ్ళు వచ్చి మా దగ్గర సెటిల్ అవుతున్నారు, సెటిల్ అయ్యి మాకు ఇట్లా ప్రాబ్లం అవుతున్నది, పంచాయతీ అవుతున్నది. నార్త్ సౌత్ ఇప్పుడు నువ్వు వెనకటికి నువ్వు మాట్లాడిన మాటలే, నువ్వేమని అన్నావు, నేషనల్ ఐడెంటిటీ రాజకీయాలే చెయ్యాలా అని చెప్పినావు, తమిళ్ కల్చర్ యొక్క గొప్పతనాన్ని బయటికి తీసుకురావాలా అని చెప్పినావు. డూ యూ మీన్ టు సే దట్ ది కల్చర్ ఆఫ్ తమిళనాడు ఈజ్ ఎక్స్క్లూజివ్ ఇన్ నేచర్ ఆర్ ఇంక్లూజివ్ ఇన్ నేచర్ బై ది స్టేట్మెంట్, ఆర్ యు ఆర్ ప్రమోటింగ్ నేషనలిస్టిక్ పాలిటిక్స్ ఆర్ ద్రవిడియన్ పాలిటిక్స్ అనేది ఒక క్వశ్చన్ ఇవ్వాలి అన్నమలై. ఇంకొక విషయం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తెలుసా ఫ్రెండ్స్, తిరువల్లూర్ ఒక మైనర్ బాలిక అసాల్ట్ జరిగింది. అక్కడ ఒక బీహార్ మైగ్రెంట్ వర్కర్ అరెస్ట్ అయ్యిండు. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నానంటే, ఈ మైనర్ బాలికకు జరిగిన అత్యాచారం ఇబ్బందికరం, దురదృష్టకరం, కఠినంగా శిక్ష ఇవ్వాల్సిందే, కాదని అంటలేదు. అది ఎవరు చేసినా ఇవ్వాల్సిందే. అక్కడ బీహార్ మైగ్రెంట్ వర్కర్ అని చెప్పి స్పెసిఫికల్గా ఒక క్రైమ్ కంట్రోల్ ఐడెంటిటీని తీసుకురావడం అనేది అన్నమలై చేసిన రెండో తప్పు. దీనికి అన్నమలై అత్యంత సన్నిహితుడు, వెనకటికి గురుమూర్తి కూడా పబ్లిక్గా క్వశ్చన్ చేసిండు. ఇలా నేను అన్న మాట కాదు, గురుమూర్తి కూడా అన్నమలై యొక్క రిపీటెడ్ ఇంటర్ఫియరెన్స్లు ఏవైతే ఉన్నాయో చూడు, నార్త్ ఇండియా అని, ఇది ద్రవిడ రాజకీయాల వైపు దారితీస్తున్నది కదా అని ఇదే గురుమూర్తి వెనకటికి అన్నమలైకి చాలా సింపథెటిక్ ఉండే. మనమెవరం అది వేరే విషయం పక్కకు పెడితే, బీజేపీ వాళ్ళు కూడా గట్టిగానే అరుచుకున్నారు అన్నమలైని. ఈ ఐడియాలజికల్ స్టాండ్ ఏదైతే తీసుకుంటున్నావు చూడు, కంప్లీట్గా స్ట్రాటజిక్ డిస్టెన్స్ తీసుకుంటున్నావు చూడు నువ్వు జాతీయ రాజకీయాలకు అన్నమలై, నువ్వు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించు, అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్, మద్దతు తెలుపుతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐడెంటిటీ, you are directly creating a division of Tamil identity which is completely different from North India, which is not correct. ఈ బులక్కడ చాతలు అంటారు, దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఇది అదేంది గిరీష్ అప్పటిదాకా ప్రేమించినోడు అని అంటే, నా ప్రేమ భారత్తో. నాకు తెలిసి ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ వస్తుంది, నేను దానికి కూడా ఆన్సర్ ఇస్తాను. నువ్వు భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టుకో, నువ్వు పొలిటికల్ మూవ్మెంట్ పెట్టుకో, ఇండిపెండెంట్ పొజిషన్స్ తీసుకో, అందులో డౌట్ లేదు. బట్ ఈ ఐడియాలజికల్ డైరెక్షన్ ఏ రకంగా పోతున్నది? వెన్ యూ హ్యావ్ చేంజ్డ్ ది రూట్, యూ హ్యావ్ బికమ్ ఏ బిగ్గర్ DMK, or you have become a smaller DMK, or you have become an extended version of TVK. So what is the difference between Annamalai and them is a matter of question and debate today, Mr. Annamalai. కోర్ కాంట్రవర్సీ ఏందనంటే, అన్నమలై స్టేట్మెంట్లు ప్రాక్టికల్ ఉన్నాయా లేవా అని పక్కకు పెడితే మమ్మల్ని పరేషాన్ చేసేటట్టు ఉన్నాయి. ఎందుకంటే ద్రవిడ స్టైల్ ఆఫ్ రాజకీయాన్ని నువ్వు పొలిటికల్ మెసేజింగ్ చేస్తానంటే, మళ్ళా కొత్త ఇష్యూని డిఫైన్ చేస్తానంటే, ఒక కొత్త మూమెంట్ని తీసుకొని వద్దామనంటే మనం కూర్చుందామా? కేవలం ఇవాళ డిస్కషన్ అనేది నీట్ మైగ్రెంట్ వర్కర్ దగ్గరకు ఆగిపోలే. అన్నమలై ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ ఫోర్స్ లాగా ఎదుగుదామనే దగ్గరకు ఆగిపోలే. ఒక డిస్టింక్టివ్ తమిళ్ సెంట్రిక్ నరేటివ్ తీసుకొద్దామనే దాకా ఆగిపోలే. ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్ తీసుకొని వచ్చి, నేను డిఎంకే కంటే కట్టర్ ద్రవిడ రాజకీయాలు చేస్తా, విజయ్ జోసెఫ్ కంటే కట్టర్ ద్రవిడ రాజకీయాలు చేస్తా అననే ఒక పవర్ రైజ్ కనిపిస్తున్న ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ సాక్ష్యం అవుతుంటే అన్నమలై నిన్ను కాకరి చుచ్చుతారు. సీదీ బాత్, నో బక్వాస్ బై చిత్రగుప్తుల. ఇప్పుడు వస్తాయి కమెంట్లుగా, అరే గిరీష్ మళ్ళా ప్రాంతీయవాదం తీసుకొచ్చిన అన్నమలైని ఇట్లా మాట్లాడుతున్నావు, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు రా గిట్లా అన్నావు? నీకు ప్రాంతీయవాదం లేదురా తెలంగాణ అంటే, నీకో రూలు ఆరో రూలా? బ్రదర్, ఒక ఏళ్ళు ఇట్లా చూపిస్తున్నప్పుడు 4 ఏళ్ళు నాకు కూడా చూపిస్తే, నాకు తెలుసు నిజాయితీతో నడుపుతాం చిత్రగుప్తుని. నేనేమనన్నా ఇప్పుడు నా స్టేట్మెంట్లో కూడా, నీకు తమిళనాడు మీద ప్రేమ ఉండాలా, ఉంటుంది, చూపించుకో కూడా, వద్దనంటలే. బట్ నేనెన్నడన్నా ఆంధ్ర రాష్ట్రాన్ని తిట్టినా? నేనెప్పుడన్నా జాతీయవాద రాజకీయాలకు దూరం పోయినా? చిత్రగుప్తు ఎప్పుడన్నా దూరం పోయిందా? పోలే. అంటే నువ్వు భూమి మీద ఉన్నంత సేపు నీకు ఆకాశంతో సంబంధం లేదా? బొంగు ఆకాశాన్ని చీల్చిపడేయనంటావా? భూమి ఆకాశం యొక్క కలయికనే ప్రకృతి కదా, కరెక్టా రాంగ్? నువ్వు తమిళనాడు యొక్క ఐడెంటిటీ చెప్పు, నీ ప్రాంత ప్రేమ అనేది చూపి, వద్దనంటలే. బట్ నార్త్ ఇండియా వాళ్ళు అంతా వచ్చినందుకు తమిళనాడు ఖరాబ్ అవుతుంది అని అంటే ఏడికైనా కరెక్ట్ అవుతుంది బ్రదర్ అన్నది క్వశ్చన్ అవుతుంది. డిడ్ వీ సే?
నో. కరెక్టా రాంగా? పొలిటికల్ యొక్క ఫ్యాక్టర్స్ని తీసుకొని మేము విమర్శిస్తాం. చరిత్ర చాలా సూక్ష్మంగా ఉంటుంది, దాన్ని చాలా సూక్ష్మంగా చూడాల్సి వస్తుంది. మళ్ళీ ఇలా అన్నమలై తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అన్నట్టు అన్నమలై తొందరపడ్డా ఫస్ట్ పాయింట్. లేదా అన్నమలై లోపల నడుస్తున్న జ్వాలలు ఇవాళ అగ్నిజ్వాలలై బయటకు వస్తున్నాయా, నిజంగా అక్కుతున్నాడా, రెండో పాయింట్. మూడో పాయింట్ ఏందనంటే ఫస్ట్ ఒక ఫేస్ తీసుకుందాం బీజేపీతో. గడప గడపకు నేను అడుగు పెట్టినా, నేనే అన్నా ఈ మాట. ఈ ఏజ్లో ఇంకా అధ్యక్షుడు తప్ప నాకు ఇంకేం దొరకదు. మా అంటే బీజేపీ నన్ను రెండోసారి బీజేపీలో అధ్యక్షుడిని చేస్తుంది, కానీ ముఖ్యమంత్రిని ఎట్టి పరిస్థితులలో చెయ్యదు. సో ఆబ్వియస్గా నాకు ఇంకా బెటర్ ఆపర్చునిటీ బీజేపీలో లేదు అననే స్వార్థం అన్నమలైలో కనిపిస్తుందా? చిట్టా బయటికి తీయాలి. సమయం ఆసన్నమైందా కాదా? ద్రవిడ నాడుల ఎక్స్టెండెడ్ వర్జన్ వచ్చినప్పుడు ఎక్స్టెన్షన్ ఏడదాకా పోతుందో మనం చిట్టా తీయాలి కదా బయటికి. ఇక తీద్దాం ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ తర్వాత నాకు కూడా ఒకటి అర్థమైంది ఏంటంటే అభిప్రాయం అనేది ఇక పెట్టుకోవద్దు ఇక రాజకీయాలల్లో, అంతేనా కదా? అభిప్రాయాలు అనేది పెట్టుకోదు. ఇప్పుడు మళ్ళీ కూడా కంపారిజన్ చేసి చెప్తున్నాను నేను ఏంటంటే, ఆనాడు నేనేమన్నా వెన్ ఇట్ కమ్స్ టు ఎప్పుడైతే గిరీష్ నీకు పవన్ కళ్యాణ్ ఇష్టమా టీవీకే విజయ్ ఇష్టమా అని అంటే నేను పవన్ కళ్యాణ్కి 5 మార్కులు వేసిన, విజయ్కి 0 మార్కులు వేసిన. లేదా పవన్కి 4 మార్కులు వేసిన, విజయ్కి 1 మార్క్ వేసిన. పవన్ కళ్యాణ్ అన్నమలై పెట్టినప్పుడు నేను అన్నమలైకి 3 మార్కులు వేసిన, పవన్ కళ్యాణ్కి 2 మార్కులు వేసిన. బట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అన్నమలైకి నేను 0 వేస్తా, పవన్ కళ్యాణ్కి 5 వేస్తా. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఏదో నిన్న అన్నాను ఇలా డ్యామేజ్ కంట్రోల్ గట్లేం లేదు. ఆయన మళ్ళీ ఏదైనా అంటే అది మళ్ళీ కొత్తదే, ఫ్రెషే, అన్నీ ఫ్రెషే. బాషి ఉండే మన దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీని రకాలుగా మనం చరిత్రను ఫ్రిడ్జ్లో పెడతా బయటికి తీయనికే. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.